వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మన జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏ విషయంలో షాక్ ఇచ్చింది ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక పాస్పోర్ట్ ఏదైతే ఉందో నిరభ్యంతరంగా ఆ పత్రాలకు సంబంధించి జారీ చేసినటువంటి అంటే ఎన్ఓసి జారీ విషయంలో కూడా తమ ముందు హాజరై 20,000 సొంత పూచీకత్తు కూడా సమర్పించాలని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు అయితే చెప్పుకొచ్చింది. అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేల పైన కేసులు విచారించే న్యాయస్థానం విధించినటువంటి షరతుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనంటూ కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పిటిషన్ను జగన్కు కూడా ఈ విషయం బాగా తెలిసిననేసి కూడా వ్యాఖ్యానించింది. విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలు అయినటువంటి పరువు నష్టం కేసుకు సంబంధించి 2018 నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇదే కేసు విచారణకు సంబంధించి నిందితుడు పాల్గొన్నట్టుగా కూడా జగన్కు తెలిసింది. అయితే ఇటువంటి నేపథ్యంలో కేసు విచారణలో జగన్ పాల్గొంటారని కూడా భావించడం సహజమని కూడా తెలిపింది. పరువు నష్టం కేసులో అలా జరగలేదండి. ప్రస్తుతం జగన్ తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్ దాఖలు చేసిన పాస్పోర్ట్ విషయంలో కూడా ఎన్ఓసి కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది. ప్రత్యేక కోర్టు షరతులు విధించడంతో హైకోర్టును కూడా ఆశ్రయించాలని కూడా తెలిపింది. దీనిని బట్టి చూస్తే తమకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొన్నట్టుగా ఉందని కూడా ఆపేక్షించింది. పరువు నష్టం కేసులో సమన్లు అందినందున తమకు పూచీకత్తు సమర్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశించలేదని జగన్ వాదన సరికాదని కూడా పేర్కొంది. సమన్లు అనేవి కూడా కేసు పెండింగ్లో ఉందని తెలియజేసేటువంటివి, విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చేటువంటి ఒక సమాచారం మాత్రమేనని కూడా తెలిపింది. అంటే పరువు నష్టం కేసులో గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉందని కూడా జగన్కు తెలుసునని న్యాయస్థానం అంటే న్యాయవాదికి నియమించుకొని సానుకూల ఉత్తర్వుల ద్వారా కూడా పొందారని కూడా గుర్తు చేసింది. ఇటువంటి నేపథ్యంలో సమాన్లు అందలేదని, వాదనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా తేల్చి చెప్పింది. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నారనేది ఒకవైపు చెబుతూనే మరోవైపు పూచీకత్తు సమర్పించాలని కూడా ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా జగన్ ప్రశ్నిస్తున్నారని కూడా తప్పుపట్టింది. కోర్టు హాజరైతే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారని, రాజకీయ ప్రముఖులు కేసులు విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు వద్ద కూడా ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు సాఫీగా అమలయ్యేందుకు కూడా వీలుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం వద్ద కూడా తగినన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో పూచీకత్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు విధించినటువంటి షరతులు కఠినమైనవి కాదని, ఈ విషయం తాము జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా తేల్చి చెప్పేసింది కోర్టు. అయితే జగన్కు 5 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్టు జారీకి సంబంధించి మనం కనుక చూసినట్లయితే ఎన్ఓసి ఇవ్వాలని కూడా విజయవాడ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. పూచీకత్తు తదితర అంశాలకు విధించినటువంటి షరతులు కూడా సమర్థించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పాక్షికంగా సవరించింది కూడా. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ బుధవారం ఈ మేరకు కూడా తీర్పునిచ్చారు. విజయవాడలో ప్రత్యేక న్యాయస్థానం కావచ్చు, పాస్పోర్ట్ వ్యవహారంలో ఎన్ఓసి ఇచ్చేందుకు కూడా స్వయంగా హాజరై పూచీకత్తు సమర్పించాలని కూడా ఈ ఏడాది కాలానికి మాత్రమే ఆ పాస్పోర్ట్ జారీ కూడా ఎన్ఓసి ఇవ్వడానికి సవాలు చేస్తూ కూడా జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల జరిగినటువంటి విచారణలో ప్రభుత్వం తరపున పిపిఎం లక్ష్మీనారాయణ, జగన్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదనలు కూడా వినిపించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈరోజు తీర్పు కూడా ఇచ్చింది. అయితే 100% హాజరవ్వాలి కోర్టుకి, ఎన్ఓసి సమర్పించాలని కూడా తేల్చి చెప్పేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఏ విధంగా హాజరయ్యి ఎన్ఓసి సమర్పించి 1 year పాటు వస్తుందా లేదా, అసలు ఏంటి ఆ షరతులు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.